100 meters. Hi friends. Hi friends. Sure. Rice. ఆర్గానికా గైస్? ఇప్పుడైతే కటికా వాటర్ ఫాల్ అయితే వెళ్దాం. కటికా వాటర్ ఫాల్స్ తీసుకే మా లోపల. కటికా వాటర్ ఫాల్ ఎటు? ఇటా? ఎంత దూరం ఉంటుంది? ఉందా? పనసకాయ చెట్టు ఇది. పనసకాయలు కూడా ఉన్నాయి. ఈ లోకల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళని తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి పనసకాయలు. టెక్కాపురం. అన్నా కటికా వాటర్ ఫాల్స్ అదేనా? ముందు ఇటుగా ఇటు సైడ్ ఉంటుంది. పోయినాక ఒక ర్యాంప్ వస్తుంది ఇట్లా, అటు పోతే నీకు ఆపడుతుంది. ఓకేనా. ఓహో అది చూడండి ఎంత చిన్నగా ఉంది వాటర్ ఫాల్. కనిపిస్తుందా? ఏ ఇక్కడ కూడా ఉంది. స్వామి కటికా వాటర్ ఫాల్స్ ఇదేనా? ఓకే థ్యాంక్ యూ. ఎంత? నడిచి వెళ్ళాలా పైదాకా కొంచెం? ఓకే. ఇదిగోండి టికెట్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇక ఘాట్ రోడ్ స్టార్ట్. మరి టికెట్ ఎందుకు పెట్టారు నాకైతే తెలియదు, కానీ టికెట్ అయితే తీసుకుంటున్నారు 2 వీలర్స్కి. మరి వెహికల్స్ కూడా తీసుకుంటారు లేదో తెలియదు, కానీ దానికైతే తీసుకోవాలా. నిదానం, స్పీడ్ వద్దు. స్లోప్ ఎక్కువగా ఉండడం వల్ల అట్లా ఉంది. మన బండి దీనికోసమే మ్యానుఫ్యాక్చర్ చేసింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరిని ఇంకా వెళ్దా? పార్కింగ్లో పెట్టి వెళ్దాం. బైక్ వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చాం, పెద్ద ఆయన వస్తున్నారు చూడండి అటు నుంచి. నేనైతే బైక్ అక్కడ పార్క్ చేశాను, అది ఎక్కింది కాబట్టి, లేకపోతే కిందే పార్క్ చేయండి, ఎక్కువ రిస్క్ వద్దు. ఈ వెహికల్స్ ఇక్కడ పైదాకా అయితే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి.
ఎంత తీసుకుంటారు మీరు పైదాకా రావడానికి? 200 అప్ అండ్ డౌనా? ఎంతమంది అయినా అంతేనా? 8 మెంబర్స్ సిట్టింగ్. ఓకే, ఇట్లా వెహికల్స్ ఉన్నాయి పైకి. పైదాకా రావడానికి అయితే 200 అంట, 8 మెంబర్స్ సిట్టింగ్. ఇది 6 కిలోమీటర్స్ ఉంది బుర్రా కేవ్స్ నుంచి. అయితే ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందన్నది. కటికా వాటర్ ఫాల్స్ వచ్చేసిన దగ్గర నుంచి ఇట్లా పైకి వస్తే ఇట్లా ట్రైన్ లైన్ కనిపిస్తుంది. అది క్రాస్ అయిన తర్వాత ఇట్లా షాప్స్ ఉన్నాయి, అంటే స్టాల్స్. ఇక్కడ బొంగులో చికెన్, బిస్కెట్ ప్యాకెట్స్ అవి ఉన్నాయి. ఇట్లా పైకి రావాలి. లోపలికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్ ఉంటుంది. ఇప్పుడైతే చూద్దాం వెళ్ళి. పనసకాయలు ఎక్కువ అమ్ముతున్నారు, ఏం కావాలంటే తీసుకోవచ్చు. తీసుకొని తింటూ ఇటు నుంచి ఏదో పనసకాయ ముక్కలు తిన్నా. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతున్నా కటికా వాటర్ ఫాల్స్కి. చాలామంది అయితే పైకి వెళ్ళొస్తున్నారు. డ్రోన్ షాట్స్ కూడా పెడతా, చూస్తే ఎంజాయ్ చేయండి. మనం వచ్చింది లోపలికి. అయితే వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉందన్నది చూపిస్తా. పైకి ఎక్కుతాను. ఇదిగోండి కనిపిస్తుందా? ఇదే కటికా వాటర్ ఫాల్స్. అయితే 300 మీటర్స్ అంట ఇది. సారీ 300 అడుగులు నుంచి ఇదైతే మనకి కిందకు వస్తుంది. ముందుకెళ్ళి చూపిస్తా. కాఫీ ఇది, కాఫీ పొడి ఎంత ఇది? పెద్దది ఇదా? ఓకే, మొత్తం ఆర్గానిక్. ఇక్కడ మనకి మొత్తం ఆర్గానికే ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి అరకు నుంచి వచ్చేది రూట్. ఇక్కడ మనకి వెహికల్స్ ఆగి ఉన్నాయి, కనబడుతున్నాయి కదా మీకు. మనమైతే అటు నుంచి వచ్చా, ఆ రూట్ కాదు, ఈ రూటే బెటర్ మీకు. ఇక్కడ చీకులు అదైతే అమ్ముతున్నారు. ఇక పైకి వాటర్ ఫాల్స్ పైకి అయితే ఇది కటికా వాటర్ ఫాల్స్. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా ఉందన్నమాట. డ్రోన్ షాట్ కూడా వస్తుంది చూడండి. 100 మీటర్స్ ఉంది. పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఇంకా ఇదిగోండి కటికా వాటర్ ఫాల్స్కి దారి 100 మీటర్స్ కింద రాసింది చూడండి. ఇది పైకి అయితే వెళ్ళే రూట్. చూద్దాం పైకి వెళ్ళి. ఇదే మనకి కటికా వాటర్ ఫాల్స్. అయితే ఇటు నుంచి పైకి వెళ్తాం. ఇదిగోండి ఇది, ఇటు నుంచి అయితే మనం పైకి వచ్చిన రూట్. అయితే అన్న అంట ఏదో డిస్కషన్ చెబుతారంట, చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బాయ్ కూడా ఉందా? హాయ్ ఫ్రెండ్స్. నేమ్ హరి. ఇక్కడికి వచ్చిన మంచిగా వ్యూ అయితే బాగా వచ్చింది. ఓకే అందరూ. హాయ్. నేమ్ శివ నాయుడు. ఇక్కడ కాల్ చేసింది అది. కాల్చి దానిలో సాల్ట్ కారం వేసి బాగుంది. ఏంటి ఇది? పైనాపిల్. జయకుమార్. ఇక్కడ ఎక్కడికి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ ఇక్కడే. ఇప్పుడైతే కటికా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కలిసారు వీళ్ళు. కిందకి వెళ్ళిన తర్వాత స్టాల్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూపిస్తా. ఇంక వెళ్ళిపోదాం బ్యాక్కి. కటికా వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్. కిందకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత లోకల్ స్టాల్స్ అయితే మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ఇక్కడ అమ్మే మొత్తం ఆర్గానికే కదా. ఆర్గానిక్ అమ్ముతాను. ఇక్కడ మసాలాకి సంబంధించిన దినుసులు అవి ఉన్నాయి. ఆ తర్వాత కాఫీ, పైనాపిల్, అవి మొక్కజొన్న. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా తినాలంటే ఆ తర్వాత చీకులు అవి ఉన్నాయి. ఇది బొంగులో చికెన్ అవి మొత్తం ఉన్నాయి. ఇది లోకల్ స్టాల్స్ అయితే. ఇక బాయ్స్ అయితే ఇప్పుడు మాట్లాడింది మొత్తం. ఇక బ్యాక్కి వెళ్తున్నా. కటికా వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ పైన మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. బ్యాక్కి వెళ్తున్నా. ఇక్కడ ఎంజాయ్ చేసే కుర్రాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక బ్యాక్కి అయితే వెళ్తున్నా. నేమ్ చెప్పండి, 1 by 1 నేమ్ చెప్పండి మీది. ఏంటిది? కిషోర్. నెక్స్ట్ లోకేష్, ఈశ్వర్. ఓకే, ఏంటిది? అర్థం కాల. తరుణ్ రెడ్డి. ఓకే, ఫ్రమ్
విజయనగరం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. ఓకే బాయ్. అవునా? నైట్ ఎక్కడ? ఇక్కడేనా? బార్బిక్యూ కూడా తెచ్చారు. మొత్తం అయితే సెట్టింగ్ అయితే చేశారు. ఇక్కడైతే అయితే వీళ్ళే కుక్ చేస్తున్నారు ఇక్కడ. చికెన్ కర్రీ, రైస్ కుకింగ్. మీ పని బాగుంది, ఎంజాయ్ చేయండి. 26 ఏదో ఉన్నారు. 26K కాదు, 2600 అలా ఉంది. ఎప్పుడే 2 years అయింది. మామూలు ఐకేపీటీ. ఓకే ఓకే బాయ్. ఇంకా బ్యాక్ అయితే వెళ్తే వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే ఫుల్ వ్లాగ్ వస్తుంది. ఒకసారి వీళ్ళతో కమ్యూనికేట్ అయిన తర్వాత ఎట్లా ఉంది ఏంటన్నది అయితే మొత్తం A to Z ఇన్ఫర్మేషన్ అన్నది మీకు షేర్ చేస్తాను ఈ వ్లాగ్ వీడియోలో. చెక్ చేయండి. చలో ఫస్ట్ ఫేస్ మొత్తం వాటర్గా ఉందంటే పైదాకా ఎక్కాలి కదా, అందువలన చెమట పట్టింది. అది ఇగ్నోర్ చేసేయండి. చలో ఇప్పుడైతే బైక్ దగ్గరికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం రైడ్. అరకు ఇది బైక్ అయితే అక్కడ పార్క్ చేసి రావడం జరిగింది కింద. అక్కడ బైక్ దగ్గరికి అయితే వెళ్తున్నా. చలో వాటర్ ఫాల్స్ కంప్లీట్. ఇదిగోండి వే అయితే ఇటు ఉంది, ఇటు నుంచి ఎక్కొచ్చు. ఈ రోడ్డు బాగుంది కాబట్టి ఇటు నుంచే వెళ్తున్నాను మళ్ళీ బ్యాక్కి. ఇటు నుంచి అయితే వచ్చింది మనం. ఇందాక మనం ఇటు నుంచే వచ్చాం, మళ్ళీ ఇటు నుంచే బ్యాక్కి వెళ్తున్నాం. అరకు వ్యాలీ ఇప్పుడు నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ అయితే. చలో చూద్దాం. పనసకాయలు ఎక్కువ అమ్ముతున్నారు, ఏం కావాలంటే తీసుకోవచ్చు. తీసుకొని తింటూ ఇటు నుంచి పైకి అయితే వెళ్ళండి. కటికా వాటర్ ఫాల్స్. ఐకేపీటీ అక్కడ ఉంది కదా వెహికల్, అంతే. ఐకేపీటీ జస్ట్ ఇది ఎంట్రన్స్. మళ్ళీ బ్యాక్కి వెళ్తాను. చాలామంది ఫ్యామిలీస్ వచ్చారు చూడండి. వీళ్ళందరూ అనిపిస్తుందా? ఇది మొత్తం బైక్ పార్కింగ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. పెడతా, యాడ్ చేస్తా మొత్తం. ఐకేపీటీ ఛానల్ నేమ్ ఐకేపీటీ. ఇట్లా వస్తారు వెహికల్స్లో అయితే 200 ఛార్జ్ చేస్తారంట. ఆ ఇన్ఫర్మేషన్ కూడా పెడతా చూడండి. 8 members ఇట్లా వస్తూ ఉంటారు. నుంచి ఎంటర్. బాటలు తీసుకొచ్చి ఇట్లా వస్తాయి వెహికల్స్. అక్కడ నుంచి మనకి బుర్రా కేవ్స్ దగ్గర నుంచి కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి అయితే. గైస్ ఇప్పుడే ఇక కటికా వాటర్ ఫాల్స్ నుంచి అయితే బ్యాక్కి వెళ్తున్నా. అరకు వెళ్ళే ముందుగా గాలికొండ వ్యూ పాయింట్ ఒకటి ఉంది, అది చూసుకొని వెళ్దాం. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ నుంచి కొంచెం ఘాట్ రోడ్డు. వెహికల్ కిందే పార్క్ చేసే ప్లేస్ చూస్తాను. ఇటు నుంచి రావాలి బుర్రా కేవ్స్ నుంచి చూపిస్తా చూడండి. ఇదిగోండి చూసారా ఘాట్ రోడ్ ఎట్లా ఉందో. దీనివల్ల నాది ఎక్స్పల్స్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ దాకా ఎక్కించాను. మీరైతే ఇంత రిస్క్ చేయకండి. అక్కడ కొంతమంది ఎక్కించారు కానీ అంత మంచిది కాదు. మై హోప్ ఎవరైనా ఫ్యామిలీతో రావడం అయితే ఇబ్బంది కదా, వెనక్కి కూర్చోవడం. ఇట్లాంటి వెహికల్స్ వస్తాయి రావాలైతే. అక్కడ నుంచి మనకి బుర్రా కేవ్స్ దగ్గర నుంచి మనకైతే అవైలబిలిటీ ఉంది ఒకవేళ కావాలంటే. కార్డు సరిగ్గా అందలేదు అనుకోండి, ఒకటి గుంట్లో ఉండి ఒకటి పైకి ఉంటే అదో తలకాని ఎందుకు అంత రిస్క్ చేయడం, నా ఆలోచన అయితే అది. ఇంకో వెహికల్ ముందు వచ్చినా ఇబ్బంది అయింది.
చూసారుగా ఎట్లా ఉందో రోడ్డు. ఇక్కడ పార్క్ చేయండి, ఇది బెస్ట్ వే. ఇక్కడ పార్క్ చేశారు చూడండి, ఇట్లా పార్క్ చేసేసేయండి.